హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు మనం కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి మనం విజిట్ కావడం అయితే జరిగింది. సో మనకి జూన్ 1 వరకు అయితే ఈ కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి లాస్ట్ అని చెప్తున్నారు. అయితే ఒకసారి వెళ్దాం, చూద్దాం. సో పిల్లలకి ఆరోగ్యపరంగా కూడా, మనకి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. సో ఎటువంటి సమస్యలున్నా వెళ్తుందని రావడం అయితే జరిగిందండి. సో అక్కడ మేము బస్టాండ్లో, అంటే మేము బస్కి వెళ్ళడం జరిగింది. సో బస్టాండ్లో దిగినాక మమ్మల్ని సండే రోజు అయితే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ స్కూల్ బస్సులు ఇక్కడ సరస్వతి నదీ తీరానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది, అంటే గోదావరి నదీ తీరానికి. సో ఇక్కడ దించారు, చాలా రష్ ఉంది. ఇదిగోండి, సో మనకు నదీ తీరానికి సంబంధించిన పూజకు సంబంధించిన వస్తువులు చాలా ఎక్సలెంట్గా మనకి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. సో వాళ్ళ జీవనోపాధికి సంబంధించి సో అన్నీ చూపెడతాను, లాస్ట్ వరకు చూడండి. వీడియో వస్తే ఒక చిన్న లైక్ చేయండి, చూడండి. సో ఇట్లా వెళ్తున్నాము, దిగి మేము అక్కడ మమ్మల్ని దించడం అయితే జరిగింది. సో జాతర టైప్లో చాలామంది మనకి అంత్య పుష్కరాలకు సంబంధించి అటెండ్ అవుతున్నారు. ఇదిగోండి, ఎక్సలెంట్ అండి, అసలు మామూలు కాదు. ఇంత బాగా మనకి ఈ మన సరస్వతి పుష్కరాలకు సంబంధించి, అంత్య పుష్కరాలకు సంబంధించి జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి వెళ్దామని చూసినా ఎక్సలెంట్. సో జరిగిన ప్రతిసారి కూడా వెళ్ళాలని అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి వస్తే కనుక ఇదిగోండి కాళేశ్వరం మనకు మహాశివుడు మనకి దర్శనమిస్తున్నాడు ఎదురుగా నందీశ్వరునితో, ఇక్కడ చూడొచ్చు. సో అసలు ఈ శివుడిని చూస్తే నాకు గుస్బంప్స్ రావడం అయితే జరిగింది. చెప్తే మీకు అది కాదు, ఖచ్చితంగా మనం విజిట్ కావాల్సిందేనండి. అంత బాగా మనకు నందీశ్వరుడు శివుని ముందు రియల్గా కనబడుతున్నాడు, చూపెడుతున్నాడు. వాళ్ళిద్దరు అక్కడ నిజంగానే కూర్చున్నారు అనుకునే విధంగా మనకి దర్శనం ఇస్తారు. ఎక్సలెంట్ అండి. అసలు నాకు ఇక్కడ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడనే నేను చూస్తూ ఉండిపోయానంటే మీరు అర్థం చేసుకోండి. కాబట్టి వీలైతే గోదావరి పుష్కరాలకి, అంటే ఇప్పుడు అంత్య పుష్కరాలకు సంబంధించిన కాదు, ఎప్పుడైనా విజిట్ ఒకసారి వెళ్ళండి. ఇదిగోండి, టెంపుల్ కూడా మనకి భారీ సెట్లతో నిర్మించడం అయితే జరిగింది. సో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళండి, వీలైనప్పుడు ఒకసారి చూడండి. ఇదిగోండి, మనకి నదిలో వదలడానికి సామాగ్రి, పూజ సామాగ్రి చూపెడుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక తమ్ముడు చూడండి, ఇక్కడ అడిగితే ఇవన్నీ మాకు ప్రజెంట్ అయితే జీవనోపాధి కోసం గవర్నమెంట్ అయితే మాకు ఫ్రీగా అమ్ముకోవడానికి, బతకడానికి అయితే జీవనోపాధి కోసం ఏం ఛార్జ్ చేయట్లేదు అని చెప్తున్నారు. మరి హ్యాపీ నా తమ్ముడు అంటే హ్యాపీ అన్న, ఎందుకంటే గుడికి సంబంధించిన ఏమన్నా జరిగితే అప్పుడు మేము కొంచెం ఏమన్నా కట్టాల్సి వస్తే, కానీ ఇప్పుడైతే ఏం లేదు, చాలా సంతోషం అని చెప్తున్నారు. సో ఇది మనకు మెయిన్గా ముఖద్వారం అన్నమాట, అంటే ఎంట్రీ. సో ఇక్కడ మనం బస్సులు దించినాక, ఇది ప్రైవేట్ బస్సులు ఇక్కడ గోదావరి దగ్గర దించినాక ఇట్లా మనం నడుచుకుంటూ వస్తే ఇది మెయిన్ ముఖద్వారం. అంటే ఆ సైడ్ కూడా ఇంకా 2-3 ఉన్నాయి వేరే ఘాట్ రోడ్ నుంచి వచ్చే సంబంధించి. కాకపోతే మమ్మల్ని ఇక్కడ ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సు ద్వారా దించేస్తే ఇది ముఖద్వారంగా మనకు కనిపిస్తుంది, చూడవచ్చు మనం. ఓకే, సో మేము ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రీ కావడం అయితే జరిగింది. ఇదిగోండి, ఆ ముందు అక్కడ పుష్కరాలకు సంబంధించిన గోదావరి నదీ తీరం ఉంది. సో ఇక్కడ ఎదురుగా కూడా మనకి ఇట్లా నుంచి చాలా మంచి ఫెసిలిటీస్తో, అసలు ఇంత అద్భుతంగా ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ఈ కాళేశ్వరం అంత్య పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తారని ఎవ్వరు కూడా, అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వేరే వాళ్ళ గురించి ఏమో, కానీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున వేనామంటే రాత్రి 8 అయిందండి మాకు బస్సు దొరికేసరికి. అంటే అంత ఆ టైం కూడా మంచిగా స్పెండ్ చేయడం అయితే జరిగింది. చూడొచ్చు, భారీ సెట్లతో అసలు ఎక్సలెంట్. సో ఇక్కడ ఒక చిన్న బోర్డు కూడా పెట్టడం అయితే జరిగింది, ఇది గమనించండి. సో అందరికీ ఉపయోగపడుతుంది. పాపం ఇక్కడ గంగన్న, సో ఆకలి అవుతుందో ఏంటో సైలెంట్గా కూర్చున్నాడు. సో ఇక్కడ మళ్ళీ వద్దాం. ఓకే, సో మొత్తానికైతే నదీ తీరానికి అయితే రావడం అయితే జరిగింది, గోదావరి నదీ తీరానికి, పుష్కరాల నదీ తీరానికి, అంత్య పుష్కరాల నదీ తీరానికి. ఎక్సలెంట్, చూడండి ఎంత మంచిగా అక్కడ బోటింగ్, ఇక్కడ ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క పాపాలు చేసుకున్నట్టు అన్నీ ఈ నదీ తీరంలో ఒక్కసారి మునిగితే ఆ పాపాలన్నీ కూడా పోతాయని ప్రతి ఒక్కరి నమ్మకం. కాబట్టి సో అదేవిధంగా ఆ శివయ్యను తలుచుకుంటూ, సరస్వతి దేవిని తలుచుకుంటూ మేము కూడా రావడం అయితే జరిగింది. సో మాకున్నటువంటి అన్ని కష్టాలు పోవాలని సో ఫస్ట్ టైం మేము వచ్చాము. సో ఆ శివయ్య మమ్మల్ని వేడుకుంటాడు, సో మమ్మల్ని ఆదరిస్తాడు, మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని ఆశతో నది తీరాన
సో గంగా స్నానం చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ భారీగా అంటే భారీగా సాయంత్రం 5-5:30 టైంకు విపరీతమైన తుఫాన్ రావడం అయితే జరిగింది. సో రిటర్న్లో వచ్చేటప్పుడు చెట్లు కూడా విరగడం అయితే జరిగిందండి రోడ్డు పైన. మాకు చాలా ట్రాఫిక్ ఇబ్బంది కావడం అయితే జరిగింది. సో స్నానం ఆచరించినాక, గంగా స్నానం ఆచరించినాక బయటకు వచ్చినాక, అంటే మీదికి మనం ఇట్లా వచ్చినాక మనకు ఎదురుగా చూడండి మనకి సరస్వతి దేవి దర్శనం అయితే మనం చూసుకోవచ్చు. సో చూడండి భారీ సెట్. సో ఇక్కడ విఐపీలు కావచ్చు, మన తెలంగాణ మంత్రులు కావచ్చు, సో ఎవరైనా ముఖ్య అతిథులు కావచ్చు వస్తే వాళ్ళ ఏర్పాట్లు కూడా ఎక్సలెంట్గా చేయడం అయితే జరిగింది. వా వా బాబా, నా కళ్ళు అయితే సరిపోలేదండి, రియల్గా చెప్తున్నా, ఎక్సలెంట్. సో ఇదిగోండి సరస్వతి మాత ఎంత అద్భుతంగా అంటే నాకు అక్కడి నుంచి వెళ్ళి కన్ను అటు తిప్పబుద్ధి కాలే, ఇటు తిప్పబుద్ధి కాలే. నేను కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం సెల్ఫీలు గుంజుతున్నారు అంటే ఆకర్షణీయంగా అంత బాగుందన్నమాట చూడ్డానికి. అంత్య పుష్కరాలు, అమ్మవారు, సో ప్రజలకు ఆ కోలాహలాలు, ఆటపాటలు అక్కడ ఎక్సలెంట్ అండి. సో చూడండి అమ్మవారు, సో దర్శించుకోండి మీరు కూడా వీలైతే. సో ఇదిగోండి ఈ ముందు అమ్మవారి ముందు నుంచి వెళ్ళి వీడియో తీసినటువంటి దృశ్యం మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎంత అద్భుతం, ముంగడ చూడండి ఎంత భారీ సెట్లు, ఎంత అద్భుతంగా మనకి ఈ దృశ్యం మనకు కనబడుతుంది. అబ్బబ్బబ్బా చ సో కొన్ని అందుకే మనశ్శాంతి కోసం ఇట్లాంటి పుష్కరాలు కావచ్చు, ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు మనం సందర్శిస్తే మన మనసు నిమ్మలమవుతుంది. అండ్ అంతేకాకుండా మనలో ఉన్నటువంటి పాపాలు కావచ్చు, ఇంకే దోషాలు కావచ్చు పోయే అవకాశం ఉంటుంది అని పెద్దలు ఊరికే చెప్పలేదు కావచ్చు. సో నాకు అందుకే అనిపిస్తుంది ఖచ్చితంగా విజిట్ కావాలని. అయితే ఈ భారీ సెట్ల మధ్యలో కుంభకర్ణుడు దృశ్యం ఒకటి మాకు కనబడింది. సో అది రికార్డ్ చేసిన మంచిగా నాకు ఎందుకో అనిపించింది. సో 6 నెలలు పడుకుంటాడు కుంభకర్ణుడు, 6 నెలలు తింటాడు అనే దృశ్యాన్ని అక్కడ మనకు వాళ్ళని అడిగితే మనం చెప్పడం జరిగింది. సో అదే దృశ్యం. సో వాళ్ళకి వీలైనంత తోచినంత అమౌంట్ ఇవ్వాలని వాళ్ళైతే వాళ్ళ ట్రస్ట్ తరపునో ఎట్లనో కోరుకుంటున్నారు. సో ఎవరికి తోచినంత వాళ్ళకి అక్కడ చూసి ఆనందించి వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మేము కూడా ఎంత కొంత ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి అసలు కుంభకర్ణుడు నిజంగా చాలా పెద్దగా ఉంది, మేము అనుకోలేదు. కాకపోతే ఆహా నిజంగానే కుంభకర్ణుడిని చూసినట్టు ఫీలింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ అత్యంత భారీ ఏర్పాట్ల నడుమ ఇక్కడ మనకి విఐపీలు కావచ్చు, లేకపోతే కార్ పార్కింగ్ కావచ్చు, అండ్ అక్కడ మన వైద్యశాల కావచ్చు, ఇక్కడ డ్యాన్స్ కోలాహలాలకు సంబంధించిన కావచ్చు, కోలా ఆటలకు సంబంధించిన కావచ్చు. అండ్ చూడండి ఎంత భారీ సెట్స్ని మనకి నిర్మించడం జరిగింది. నిజంగా నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. సరే ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సరస్వతి పుష్కరాలకు అయిన తర్వాత మనకి శివయ్య టెంపుల్కి రావడం అయితే జరిగింది. 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరము శివయ్య టెంపుల్. సో వచ్చాము. సో వచ్చి శివుణ్ణి కూడా, కాళేశ్వరుని శివుణ్ణి కూడా నేను ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది. మేము వెళ్ళినప్పుడైతే సండే రోజు అంటే 31st రోజు ఎక్కువ ఏం లేదు దర్శనం, అంటే ఎక్కువ జనాలు అయితే ఏం లేరు, కాకపోతే ఎక్సలెంట్. సో లోపలి దృశ్యాలు అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు అన్నమాట. సో ఎక్సలెంట్. మాకైతే నేను ఈ ఎక్సలెంట్ మామూలుగా లేదు అనే పదాన్ని, అంటే అంత అద్భుతంగా నా మైండ్ అక్కడ ఆ జనాలను కావచ్చు, ఆ భక్తి తీర్థాన్ని, ఆ క్షేత్రాన్ని కావచ్చు నన్ను ఆకర్షించింది. అందుకే ఇంతగానం నేను చెప్పగలుగుతున్నా. శివయ్య చెప్పిస్తున్నాడు కావచ్చు. సో ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు చెప్పుకోండి, సందర్శించుకోండి. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర. హర హర మహాదేవ.